రేషన్ కార్డు వేయడం మొదలుపెట్టు. గత 10 సంవత్సరాలు ఎప్పుడైనా రేషన్ కార్డు వచ్చినాయా? ఇల్లు రాలే, రేషన్ కార్డు రాలే. మరి 8 లక్షల కోట్లు ఎందుకు తప్పైందో ఈ రాష్ట్రానికి ఆ దేవుడికే తెలియాలి. కాబట్టి నేను ఒకటే చెప్తున్నా, నేను ఇక్కడ రాజకీయ మీటింగ్ కాదు, మీకోసం వచ్చిన. మీరు ఇంద్రమ్మ ఇల్లు ఇక్కడ మొదలు కూడా పెట్టిరు. మీరందరూ ఇంద్రమ్మ ఇల్లు కట్టుకోవాలి. నేను మా నాయకులకు కూడా ఒకటే ఒక విన్నపము, ఇంద్రమ్మ ఇల్లు కట్టుకునే వాళ్ళు. ఎందుకంటే నేను ఎందుకు ఇవన్నీ లెక్కలు తీసిన అంటే, ఇంద్రమ్మ ఇల్లు మాకు కావాలి మాకు వస్తలేవు అని బాధ ఒకటి. ఇచ్చిన ఇళ్లలో 290 ఇల్లు అసలు మొదలు పెట్టకపోవడం ఎందుకని? ప్రభుత్వం రెడీ ఉంది డబ్బులు ఈయనకి, మొదలు పెట్టాల్సిన అవసరం ఎందుకు మొదలు పెట్టలేదు? ఇప్పుడే మేడం తోటి మాట్లాడుతున్నా, పక్కన ఉన్న ఉస్నాబాద్ 70% ఆల్రెడీ మొదలు పెట్టినాడు. సరే మనకు కొద్దిగా ఆలస్యం అయింది. ఈరోజు ఇళ్ళ పట్టాలు ఇలా ఎన్నిస్తున్నాం, ఇలా దగ్గర 636 ఇలా 636 ఇల్లు పట్టాలు ఇక్కడ ఇస్తున్నాం. ఇప్పుడే ఏం చెప్పింది కలెక్టర్ అమ్మ, మీరు ఎంత తొందరగా కడితే ఆ ఇంటికి భోజనానికి వస్తాం. నేను కలెక్టర్ అమ్మ గుమ్మూరు ప్రతాప్ రెడ్డి గారు అందరం వస్తాం. నేనైతే ఏ మండలంలో మొదటి ఇల్లు కడతారో వాళ్ళ ఇంటికి వస్తా, ఇలా ఖర్చు కూడా నేనే పెడతా. ఎందుకంటే మీరు కట్టాలన్న ఉద్దేశంతో ఇల్లు తీసుకోవడం, ఏదో కాగితం మీద పెట్టి ఈ వీడియోలు మన ప్రెస్ మిత్రులు వీళ్ళ ముందు ముచ్చట చెప్పి రేపు పొద్దున పేపర్లు వేయించుకొని పోతే పని కాదు. నెల 2 ఇప్పుడు ఎప్పుడు మేడం డెడ్ లైన్ ఎప్పుడు పెడదాం? ఆగస్టా సెప్టెంబర్? కార్తీక మాసం అని మేడం చెప్తూ 3 నెలల సమయం అంటే 90 రోజులు. ఒక్క ఎన్ని 636 పాత 291 అంటే ఎన్ని దగ్గర 636 200 దగ్గర 900 చిల్లర. ఈ ఇల్లులు మన చేర్యాల చుట్టుపక్కల ఉన్నటువంటి 4 మండలాలు, చేర్యాల, దూద్మెట్ట, కొమరవెల్లి, మద్దూరు, ఈ 4 మండలాలలో మీరు ఈ 900 ఇల్లు కట్టాల్సిందే. ప్రతి ఒక్కరు గృహప్రవేశం చేయాల్సిందే. ఇక్కడ అధికారులకు కూడా ఏం చెప్తున్నా అంటే, మీకు ఒక్క సోమవారం ఇప్పుడు ఫోటోలు పెడితే ఈ వారం వచ్చే సోమవారం మీకు పైసలు పడతాయి. దాని గురించి ఆలోచన లేదు, కానీ కట్టుకోవాలి. మీరు మంచి మేస్త్రిని చూసుకోరు, ఇవాళనే పోయి ఇలా పట్టాలు తీసుకొని పోయి రేపే పిలిపించుకొని ముగ్గు వేసుకొని ఊర్ల నాయకులను అక్కడ ఉన్నటువంటి ఎంపీడీఓ గారిని పిలుచుకొని అవసరమైతే మంచి అవకాశం చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. ప్రజాపాలన మేము ప్రతి దగ్గరకు వచ్చి మీకు సమస్యలు పరిష్కారం చేసే దిశగానే ముందుకు పోతున్నాం. కలెక్టర్ గారు అధికారులు కూడా ఇక్కడ ఉంటూ, ఇంకొకటి కూడా భూ భారతి చాలా మంది రైతులు వచ్చి ఈరోజు ఇక్కడ గతంలో రికార్డులకు వెళ్ళి పోయి వేరే గవర్నమెంట్ భూమనో ఏదో వచ్చినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. వాటన్నిటికీ పరిష్కారానికి కూడా అప్లికేషన్ల గడువు 15వ తారీఖు దాకా ఉంది. అంతేనా మేడం? ఇంకొక నెల రోజులు కాకుండా అంటారు మేడం గడువు. మీరు అప్లికేషన్లు పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. గత ప్రభుత్వం లెక్క మీరు హైదరాబాద్ పోయి పరిష్కారం చేసుకోవాల్సిన పని లేదు. మీ ఊర్లోనే మీ దగ్గరనే ఉన్నటువంటి రెవెన్యూ అధికారులు, ఇక్కడ కలెక్టర్ గారు ఉన్నారు, ఇక్కడ రెవెన్యూ అధికారులు, ఇక్కడ వీళ్ళే సమస్యలన్నీ పరిష్కారం చేస్తారు. మీది నిజంగానే సమస్య, అర్థమయ్యే సమస్య, నిజమైన సమస్య, మీ భూమి మీకు దత్తత పోతుంది అన్న బాధ మీరు పడాల్సిన అవసరం లేదు. ఆ సమస్యలు కూడా ఇక్కడే పరిష్కారం చేస్తారు. మీరు కేవలం వాళ్ళకు ఒక అప్లికేషన్ పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. మీ సమస్య ఏందో వాళ్ళకి అప్లికేషన్ పెట్టుకోండి. నేను ఎందుకు ఈ విషయం కూడా చెప్తున్నా అంటే, ఇది కూడా జరుగుతుంది. కొంతమందికి తెలియక మాకు ఫోన్ చేసి మా సమస్యలు పరిష్కారం కావట్లేమంటారు. రాజకీయ నాయకులు మేమందరం కూడా ఇటువంటి ప్రజాపాలన చేయడానికి తీసుకొచ్చే పథకాలు, వీటిని అమలు పరిచేది మన అధికారులు. ఈ అధికారులు మీకు అందుబాటులో ఉన్నప్పుడు వాళ్ళతో పని చేయించుకోవాల్సినటువంటి పరిస్థితి కూడా మనకు ఉంటుంది. మీరు నాకు చెప్పినా నేను వీళ్ళకి చెప్పాల్సింది అధికారులు. మీకు కూడా అధికారులు దూరం కాదు. ఒకప్పుడు మీ మనసులో ఒక ముద్ర పడ్డది, అధికారులు అంటే మన పనులు చేయరు, నాయకులు చెప్తేనే చేస్తారు. అటువంటి పరిస్థితి ఇప్పుడు లేదు. ఇక్కడ ఉన్నటువంటి అధికారులు ఎవరైనా మీకోసమే ఎంఆర్ఓ ఆఫీస్ లో కానీ ఇంకెక్కడ కానీ కూర్చొని మీకోసం పనిచేయడానికే ఉన్నారు వాళ్ళు. కాబట్టి మీకు ఏదైనా సమస్య ఉన్నప్పుడు వాళ్ళ దగ్గరికి పోయి మీరు చెప్పుకోవాల్సిన పరిస్థితి ఉంది.
ఈ ప్రజా పాలనలో మీకు అటువంటి సమస్య ఏదంటే మేము అధికారులతో కూడా ఈరోజు చెప్తున్నా, దయచేసి అధికారులు మాకు మీరు సమయం ఇస్తలేరనో, మా సమస్య పరిష్కారం కావట్లేదనో మా దగ్గరికి రాకుండా చూడండి. ఎందుకంటే మీరు కూడా ఇల్లు కట్టలేని పరిస్థితి, ఇంకా గుడిసెలలో ఉన్న వాళ్ళు చాలా మంది అక్కడక్కడ మిగిలిపోతే మనం చాలా శ్రద్ధగా వాళ్ళకి ఇల్లు ఇప్పాల్సిన అవసరం ఉంది. కొంతమంది ఉన్న వాళ్ళకు కూడా అదే ఏదో పథకం వస్తుంది దాన్ని వాడుకుందామన్న ఆలోచన ఉంటే దయచేసి దానివల్ల నష్టం జరుగుతుంది. అసలు లేనివాడు అసలు లేనింటే ఉండిపోతాడు, ఉన్నోడు ఉన్నట్టే అవుతాడు వల్ల. కాబట్టి ఫస్ట్ ఇంపార్టెన్స్ అసలు ఇల్లు లేనివాడు, ఇప్పటి వరకు సిమెంట్ ఇంటిగా కట్టనోడు ఊర్లో గుడి చేసుకొని గోడలు లేనివాడు ఉంటే వానికి ఇల్లియండి, ఎతికి ఇల్లియండి. అప్పుడు మనం జీవితాంతము ఈ ప్రజాపాలన ఇంద్రమ్మ పేరుని ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటారు, కాంగ్రెస్ పాలన ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటారు, ఈ అధికారులను గుర్తుపెట్టుకుంటారు, నాయకులు కూడా గుర్తుపెట్టుకుంటారు అని చెప్తున్నారు. సమయం నాకు చాలా ఆలస్యమైంది. మీ అందరికీ కూడా ఒకటే విన్నపం, మీకోసమే రేవంత్ రెడ్డి గారి సర్కార్ ఈ పథకాలన్నీ తెస్తుంది. ఆలస్యం అయిండొచ్చు కొన్నిసార్లు డబ్బులు వేయడంలో. నిన్న మొన్న మీరు చూసిర్రు, రైతు భరోసా కూడా 6,000 రూపాయల ఎకరం అందరికి వచ్చి ఉంటాయి. ముందు చెప్పినారు ఏయరు. అవును, మీరు 8 లక్షల కోట్లు అప్పు చేసి నెలకు 8,000 మిత్తి కట్టడానికి వదిలేసిపోతే ఈ ప్రభుత్వాన్ని జీతాలు ఇవ్వాలి, మిత్తిలు కట్టాలి, మాకు అధికారంలోకి తీసుకొచ్చిన మీకు ఇచ్చినటువంటి మాటలు నిలబెట్టుకోవాలి. మరి ఇవన్నీ చెయ్యాలంటే మాకు కూడా గుండె ధైర్యము ఆలోచన రావాలి కదా. మీ అందరి ఆశీస్సులతో మాకు అధికారం వచ్చింది, ఆ దేవుడు ఆశీస్సులతో గుండెల ధైర్యం వచ్చింది. ఈ రోజు అన్ని పథకాలు ఇవ్వడానికి మేము ముందుకు వస్తున్నాం. ఈ పథకాలు మీకోసమే కాబట్టి మీరు లబ్ధిదారులు ఎటువంటి సమస్యలు లేకుండా వీటిని వినియోగించుకోవాలని తెలియజేస్తూ ఇంత మంచి కార్యక్రమాన్ని ఇక్కడ ఆర్గనైజ్ చేసి ఇంతమంది మహిళా మినిస్టర్ గారు దృష్టిలో తీసుకెళ్తాం. ఇది సమస్య పరిష్కారం చేయాలి. కానీ మీ అందరికీ తెలుసు, ఒక్క రెవెన్యూ డివిజన్ కాదు, రాష్ట్రంలో ఇంకెక్కడెక్కడ ఉన్నాయో రిక్వెస్ట్ చూసి సానుకూలంగా ప్రభుత్వం స్పందించే విధంగా నేను మా కొమ్మూరు ప్రతాప్ రెడ్డి అన్న పోయి ముఖ్యమంత్రి గారితో రెవెన్యూ మినిస్టర్ గారితో కూడా మాట్లాడదామని చెప్తున్నానా. డాక్టర్ సాబ్ గారికి చెప్తున్నాను. నేను వరంగల్ జిల్లాలో పనిచేస్తున్నాను. ఉమ్మడి వరంగల్ జిల్లాలో మల్లెపేట గ్రామాల్లో పనిచేస్తున్నాను. మీ మండలాలన్నీ నేను చూపట్టలేదు, మీరు అందరూ నాకు తెలుసు. కొత్తగా సిద్దిపేట జిల్లా కలెక్టర్ గా 14 జూన్ నేను అధికారులను స్వీకరించాను. ఈరోజు చాలా శుభదినం. ఎందుకంటే ఈరోజు మనం ఇందిరమ్మ పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని జరుపుకోవడం కోసం మన గౌరవ పార్లమెంట్ సభ్యుల సమక్షంలో జరుపుకుంటున్నాము. ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే కనుక మనకి ఈరోజు మద్దూరు, కొమరవెల్లి, జూన్పేట, చేరియల మున్సిపాలిటీలో మొత్తం 636 పట్టాలు పంపిణీకి సిద్ధంగా ఉన్నాయి. గతంలో కూడా మనం 490 పట్టాలు మనం పంపిణీ చేయడం జరిగింది. ఇప్పుడు ముఖ్యంగా మాకేంటి బాధ్యత, మీకేంటి బాధ్యత, మనం ఎలా ఇందిరా ముందు కంప్లీట్ చేస్తున్నాము అంటే ముందు పట్టాలు పంపిణీ కార్యక్రమం మొదలు పెట్టారనమాట. దీని తర్వాత మీరు ఏం చేయాలి, ముక్కుపోయారు. సో మీ బాధ్యత మొదలు అవుతుంది, మా బాధ్యత మీ బాధ్యత, మా బాధ్యత ఇప్పుడే మొదలైంది. మేము మీ పట్టాలు ఇస్తున్నాము, మీరు ఏం చేయాలి కాబట్టి మార్కింగ్ చేయించుకోవాలి. మార్కింగ్ ఎవరు చేస్తారో మీకు ఏఈ హౌసింగ్ మీ ఎంపీడీ గారి సమక్షంలో మార్కింగ్ చేస్తారు. మార్కింగ్ చేసిన తర్వాత గ్రౌండింగ్ స్టార్ట్ చేయాలి, పునాలు తవ్వుకోవడం, తర్వాత వర్క్ స్టార్ట్ చేయాలి. సో ఎప్పుడైతే కనుక మీకు గ్రౌండింగ్ స్టార్ట్ అయిన తర్వాత మీకు ప్రతి లెవెల్లో మీకు పేమెంట్ చేయడం జరుగుతుంది. ఎవరైతే ఎంత వేగంగా మీరు ఇంజనీర్ కట్టుకుంటారో అంత వేగంగా పేమెంట్ చేయడం జరుగుతుంది. పేమెంట్ ఎక్కడ ఆగటం లేదు, వారం మేము పేమెంట్ చేస్తున్నాం. కాబట్టి మీ ఎంపీడీ గారు అదే మీ లోకల్ అధికారులు ఎవరైతే ఉన్నారో, ఏ హౌసింగ్ కానివ్వండి, ఇతర అధికారులు ఎవరైతే ఉంటారో వీళ్ళందరి సమక్షంలో ముందు వచ్చి మీరందరూ గ్రౌండింగ్ చేసుకొని 3 నెలల్లో మీరందరూ ఇల్లు కంప్లీట్ చేసుకోవాలి. ఎందుకంటే మేము బేస్మెంట్ లెవెల్లో పేమెంట్ ఇస్తాము, స్లాబ్ లెవెల్ పేమెంట్ ఇస్తాము, కంప్లీట్ అయినాక పేమెంట్ ఇస్తాము. సో మొత్తం మీకు 5 లక్షలు కూడా మొత్తం గవర్నమెంట్ 5 లక్షలు ఫ్రీగా మీకు ఇస్తుంది. కాబట్టి ఈ అవకాశాన్ని తప్పకుండా వినియోగించుకోవాలి. సరే అందరికి 5 లక్షలు ఉంటాయని మాకు కష్టం అవుతుంది అంటే మీకు ప్రతి లెవెల్లో మీకు పేమెంట్ ఇస్తూ పోతున్నారు. కాబట్టి మళ్ళీ ఆ డబ్బులు రాగానే మీరు వాటిని ఉపయోగించుకొని కట్టుకుంటూ ఉండాలి. కాబట్టి మీరందరికీ లోకల్ గా మీకు విలేజ్ ఆర్గనైజేషన్స్ ఎవరైతే కనుక ఉన్నారో మీ ఊరు ఒకవేళ ఎవరైనా పేదవాళ్ళు గ్రౌండ్ చేసుకోలేని పక్షం ఉంటే కనుక తప్పకుండా వాళ్ళకి లింకేజ్ ఏర్పాటు చేయవలసిందిగా కోరుతున్నాను. విలేజ్ ఆర్గనైజేషన్ మహిళా సంఘాలు
సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఎవరైతే డ్వాక్రా సంఘాలు వాళ్ళు తప్పకుండా వాళ్ళకి లోన్ అరేంజ్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. సో మనందరి కళ అంటే మనకి అందరూ అనుకుంటాం కదా, ఇల్లు ఉండాలి, సొంత ఇల్లు ఉండాలి, ప్రతి ఒక్కరికి తీరని కళ ఉంటుంది. ఆ కళ నిజం చేసుకోవడం కోసం ఈరోజు పట్టాలు పంపిణీ చేసే కార్యక్రమాలు భాగస్వాములు అయ్యారు, పట్టాలు తీసుకుంటారు. సో ఈ రేపటి నుంచి మీరందరూ కూడా ముగ్గురు వస్తారు. పంపిన తర్వాత మీరు బేస్మెంట్ లెవెల్ ఎవరికైతే వస్తుందో వాళ్ళకి వెంబడే మీకు 1 lakh పేమెంట్, తర్వాత ప్రతి లెవెల్లో కూడా పేమెంట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇప్పటికీ ఆల్రెడీ జిల్లాలో ఉస్మానాబాద్ కాన్స్టిట్యూన్సీ లో వాళ్ళు 70% గ్రౌండింగ్ చేసుకున్నారు. పేమెంట్ కూడా వీక్లీ పేమెంట్ తీసుకుంటున్నారు. అలాగే మీకు కూడా తప్పకుండా పేమెంట్ లెవెల్ ఎలా ఉంటుందంటే బేస్మెంట్ లెవెల్లో మీ ఏఈ హౌసింగ్ గార్డ్ వచ్చి ఫోటో తీసుకుంటారు. ఫోటో తీసుకొని ఆన్లైన్ లో అప్లోడ్ చేస్తారు. చేసిన మీ డైరెక్ట్ మీ బ్యాంక్ అకౌంట్ డబ్బులు వస్తాయి. మధ్యలో ఇంకెవరికి వెళ్ళ డబ్బులు. సో డైరెక్ట్ గా మీ బెనిఫిట్ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అనమాట. గవర్నమెంట్ మీకు మీ అకౌంట్ లో డబ్బులు వేస్తున్నారు. కాబట్టి మీరు గ్రామీణ బ్యాంకులు కాకుండా నేషనలైజ్ బ్యాంక్ అయితే కనుక పేమెంట్ వెంబడే వస్తుంది. గ్రామీణ బ్యాంక్ అయితే ఐఎఫ్ఎస్సి కోడ్ ప్రాబ్లం ఉండి పేమెంట్ డిలే అవుతుంది. కాబట్టి మీ యొక్క నేషనలైజ్ బ్యాంక్ ఏదైతే ఉంటాయో ఆ అకౌంట్ నెంబర్ ఇస్తే కనుక పేమెంట్ తొందరగా వస్తుంది. కాబట్టి మనందరం ఏం చేద్దాము, 3 నెలల్లో ఇది కంప్లీట్ చేయాలి. చేస్తారా మీరు అందరూ? సో మనం కార్తీక మాసానికి మీరందరూ రూపురేఖలు చేసుకోవాలి. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.